ఋషికొండ భవనాలను ఏం చేయాలి, వాటిని ఎలా వినియోగంలోకి తీసుకురావాలి అనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే దిశగా తుది కసరత్తు జరుగుతోంది. విశాఖలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది. ఇప్పటికే వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా భవనాలను ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలి అనే అంశంపై మంత్రుల బృందం చర్చిస్తోంది. ఆతిథ్య రంగానికి ఆ భవనాలు అనువుగా లేవని గతంలో అంతర్జాతీయ హోటల్స్ గ్రూప్స్ స్పష్టం చేసింది. అదనపు గదుల నిర్మాణానికి అవకాశం ఉంటే ముందుకొస్తామని మరికొందరు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఇక్కడ నిర్మించిన 5 రకాల భవనాలు ఏవి ఆతిథ్య అవసరాలకు వీలుగా లేవని, అందుకు చాలా మార్పులు చేయాలని సూచించారు. దీంతో ఇవాళ భవనాలు పరిశీలించిన మంత్రులు అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న సబ్ కమిటీ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో రిషికొండపై 453 కోట్లతో పర్యాటక శాఖ ఆ ప్యాలెస్ ను నిర్మించింది. వీటిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలా, ప్రైవేటు సంస్థలకు అప్పగించాలా అనేది తేలక 2 ఏళ్లు గడిచింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినా ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. ఇవాళ భేటీ అయిన సబ్ కమిటీ తుది నివేదికతో సీఎం చంద్రబాబుతో భేటీ కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజాని అడిగి తెలుసుకుందాం. ఖాజా, ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా? ఆ భవనాల్ని ఏం చేయాలన్న విషయంపై హోటల్స్కి అయితే పనికిరాదని ఒక క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఖచ్చితంగా ఋషికొండపై ఉన్న పర్యాటక శాఖ భవనాలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. అది ప్రజల వినియోగం కానివ్వండి, అలాగే అంతర్జాతీయ సంస్థలు, అది ఆతిథ్య రంగానికి చెందిన సంస్థలు ముందుకు వచ్చిన నేపథ్యంలో వారికి ఇవ్వాలా అనే దానిపై ఒక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. దీనిపైనే ఇప్పుడు తుది కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే 5 సార్లు మంత్రుల సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రి పయ్యావుల కేశవ నేతృత్వంలోని కందుల దుర్గేష్, డోలా బాల వీరేంద్ర స్వామి భేటీ అయ్యి నివేదిక సిద్ధం చేశారు. అయితే సాధ్యసాధ్యాలు అంటే తుది నివేదిక సిద్ధం చేసేందుకు మరోసారి క్షేత్రస్థాయిలో మంత్రుల బృందం ఋషికొండ పర్యటించింది. దీంతోపాటు పైన ఉన్న భవనాలు వేంగి, కళింగతో పాటు గజపతి, అలాగే విజయనగర ఆ భవనాలను కూడా పూర్తి స్థాయిలో బయట ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. దీంతోపాటు లోపల ఉన్న ప్రాంతాన్ని కూడా పరిశీలించి ఆ భవనాల లోపల ఉన్న సదుపాయాలపై పర్యాటక శాఖ ఇంజనీర్లతో పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తీసుకున్నారు. దీంతోపాటు కొండ దిగువన ఏదైతే మిగతా ప్రాంతం ఉందో అందుబాటులో ఉన్న ప్రాంతం అంతటి కూడా మంత్రుల బృందం పరిశీలించింది. అయితే అంతర్జాతీయ సంస్థలు ఫెమా, దీంతోపాటు తాజ్ గ్రూపులు ముందుకు వచ్చిన నేపథ్య నిర్వహణ కోసం వారికి ఇచ్చే అంశంపై మరికొంత భూమి కూడా, అంటే కొండపై ఉన్న భవనాలతో పాటు కొండ దిగువన కూడా మరికొంత భూములు కావాలని ఒక ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొండ దిగువన మరో 9 ఎకరాలు ఉన్నప్పటికీ అందులో 7 ఎకరాలు మాత్రం సిఆర్జెడ్ నిబంధనల పరిధిలోకి వస్తుంది. దీంతో అక్కడ నిర్మాణాలు ఏవి సాధ్యపడదు కాబట్టి మరో 2400 చదరపడుగుల మీటర్లను అందుబాటులో ఉన్నాయి. దాన్ని పరిశీలించి పైన ఉన్న భవనాలతో పాటు కింద కొండ దిగువన ఉన్న 2400 చదరపు మీటర్ల భూమిని అందుబాటులోకి తీసుకొచ్చేలా తుది కసరత్తు మంత్రుల బృందం చేస్తుంది. ఇప్పటికే అక్కడ పరిశీలించిన తర్వాత మంత్రుల బృందం ప్రత్యేకంగా యాత్రి నివాస్లో అధికారులతో సమీక్ష చేస్తుంది. ఇక్కడ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్తో పాటు కలెక్టర్ అభిషేక్ కిషోర్, అలాగే మున్సిపల్ కమిషనర్ కేతన్ గారితో కూడా చర్చిస్తున్నారు. మొత్తం మీద ఈ మొత్తం అంటే ఈ 2 ఏళ్లుగా ఈ చర్చ జరుగుతుంది. దీంతోపాటు మంత్రుల సబ్ కమిటీ 5 సార్లు మీటింగ్ జరిగింది. సచివాలయంలో గత ఏప్రిల్ మొదటి వారంలో కూడా మంత్రుల కమిటీ సమావేశమై తుది నివేదిక సిద్ధం చేసినప్పటికీ ఫైనల్గా ఒక అంటే ప్రభుత్వం ముందు, అంటే సీఎం ముందు పెట్టడానికి, క్యాబినెట్ ముందు పెట్టడానికి ఒక తుది నివేదిక సిద్ధం చేయాలి. కాబట్టి ఆ సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చిన ఈ బృందం మరికొద్ది రోజుల్లోనే ఒక తుది నిర్ణయానికి వచ్చి ఆ తుది నివేదికను ప్రభుత్వం ముందు పెట్టే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఇది ఆతిథ్య రంగానికి, హోటల్కు ఇవ్వాలా, లేకపోతే ప్రజా అవసరాల కోసం వినియోగంలోకి తేవాలా, లేకపోతే ప్రజల సందర్శన కోసం ఉంచాలా అనే దానిపై పూర్తి స్థాయిలో ఇప్పుడు అన్ని అంశాలను కూడా క్రోడీకరించి ఒక నివేదికను సిద్ధం చేయబోతుంది. అటువైపు ఆతిథ్య రంగంతో పాటు ఇటువైపు ప్రజల సందర్శన కూడా ఉంచేలా ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకొని ఈ నివేదిక సిద్ధం చేసి సీఎం ముందు పెట్టే అవకాశం ఉంది.